నేను మీ నలుగురికి 4 జపమాలలు ఇస్తాను. ఆ జపమాలలు మీరు నలుగురు మెడలో వేసుకోవాలి. జపమాల అంటే మామూలుగా జపం చేసే 108 పూసలతో ఏదో ఉంటాయి, రుద్రాక్షలు. అలా జపమాలలు ఇస్తే ఆ జపమాలలు మెడలో వేసుకుని మీ నలుగురు కూడా హిమాలయాల వైపు వెళ్ళండి. వెళుతూ ఉంటే ఎవరి మెడలో నుంచి జపమాల ఊడి మీరు వెళుతూ ఉన్నప్పుడు ఎక్కడైతే మెడలో నుంచి జపమాల ఊడి కింద పడుతుందో అక్కడ తవ్వి చూడండి. తవ్వి చూస్తే మీకు అక్కడ నిధి దొరుకుతుంది. అప్పుడు మీరు ధనవంతులు అవుతారు, ధనాన్ని సంపాదించగలుగుతారు అని చెప్తారు. ఇదేదో చాలా ఆసక్తిగా ఉందని ఆ నలుగురు ఆ జపమాల ధరించి అలా పోతూ 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 ఉంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ నలుగురిలో ఒకడి మెడలో నుంచి జపమాల ఊడి కింద ఆ నేలపైన పడుతుంది. ఆ యోగి చెప్పినట్టుగా ఎక్కడైతే పడుతుందో అక్కడ తవ్వాలి కదా. అది వెంటనే తవ్వగానే అక్కడ పెద్ద రాగి గని కనపడుతుంది. మైన్స్ అంటారు ఇప్పుడు, గనులు. ఆ రాగి గనికి పడగానే రాగి లోహం కదా, అది విలువైందే కదా. అప్పుడు వాడు సంతోషిస్తాడు. ఆహా, గురువు గారు చెప్పింది, భైరవానంద యోగి చెప్పింది నిజమే, ఇది పడిన చోట నాకు మంచి రాగి దొరికింది అని నాకు మోయగలిగినంత వరకు ఈ రాగినంతా తవ్వి నేను ఇంటికి పట్టుకెళ్ళి హాయిగా దీన్ని అమ్ముకునో ఏదో చేసుకుని కావలసిన డబ్బు సంపాదించి నేను సుఖంగా ఉంటాను అని చెప్పేసి